హలో విఎస్. చాలామంది తెలుసో తెలియకనో లేదా ఎవరైనా ఫ్రెండ్ చెప్పారనో నేను చెప్పే ఈ 2 ప్రొడక్ట్స్ చాలా కామన్‌గా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా జిమ్‌కెళ్ళే వాళ్ళైతే మరక్కడ ట్రైనీస్ చెప్తారో తెలీదు. ట్రైన్ అయిన వాళ్ళు చెప్తారో తెలీదు కానీ ఈ అశ్వగంధ, శిలాజిత్ వాడితే సెక్స్ పవర్ పెరుగుతుందని, సో చాలా ఎక్సలెంట్‌గా బాడీ పెరుగుతుందని చెప్తూ ఉంటే సర్వసాధారణంగా అందరూ రకరకాల కంపెనీస్ వాడుతూ ఉంటారు. అయితే ఇందులో అసలు నిజం ఎంతుంది? అసలు అది నిజమేనా ఒకసారి చూద్దాం మనం. అశ్వగంధ విషయానికొస్తే, ఈ అశ్వగంధ అనే ప్రోడక్టు విథానియా సోమ్నిఫెరా అనే ఒక ప్లాంట్ మొక్క నుంచి తీస్తారండి. సో ఇందులో ఇదొక హెర్బల్ ప్రోడక్ట్ యాక్చువల్‌గా. సో దీనివల్ల ఏమవుతుందంటే యూజువల్‌గా అంటే ఈ అశ్వగంధ అనేది ఏం చేస్తుందంటే అబ్బాయిలకనండి, అమ్మాయిలకనండి రొటీన్‌గానే హెల్త్ కొంచెం యాక్టివ్‌గా ఉండనీకి హెల్ప్ చేస్తాయి ఇవి. మన ఆండ్రాలజిస్ట్ కాబట్టి నేను ఎంతసేపు నా అబ్బాయిల గురించి, మగవాళ్ళ గురించి మాట్లాడతా కాబట్టి మనకు మగవాళ్ళలో దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది సెక్స్ కోరికలను లిబిడో అంటాం కదా పెంచుతుందండి. నెంబర్ 2 టెస్టోస్టిరోన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే టెస్టోస్టిరోన్ ఇంప్రూవ్ అవుతుందో మనకు తెలియకుండానే సెక్షువల్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. స్పెర్మ్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఇంతే కాకుండా స్ట్రెస్‌ని తగ్గిస్తూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే సెక్స్ పవర్ డైరెక్ట్‌గానే, ఇది ఇండైరెక్ట్‌గా. చూడండి, మీరు స్ట్రెస్ ఈరోజు చేస్తానో లేదో, ఈవిడ ఏమనుకుంటుందో ఏమో, సాటిస్ఫై అవుతుందా లేదా, ఇలాంటి స్ట్రెస్ ఆలోచనలను యూజువల్‌గా ఈ అశ్వగంధ అనే కాంపోనెంటు తగ్గిస్తుంది. ఎప్పుడైతే మీరు స్ట్రెస్ ఫ్రీ మైండ్‌తో ఉంటారో ఆబ్వియస్‌గా మీ సెక్స్ పవర్ పెరిగినట్టే. అంతేకాకుండా సెక్షువల్ పెర్ఫార్మెన్స్ పెంచుతుంది. ఎలా పెంచుతుంది అంటే మనమందరం అంటుంటాం స్టామినా అని. యెస్. ఇందాక చెప్పినట్టు టెస్టోస్టిరోన్ లెవెల్స్‌ని బ్లడ్‌లో మెయింటైన్ చేయడం వల్ల మీకు తెలియకుండానే ఆ స్టామినా అనేది పెరుగుతూ వస్తుంది. సేమ్ మనం ఇందాక అన్నాం కదా, ఏంటి శిలాజిత్ అనేది. ఈ శిలాజిత్ అంటే ఏదో కాదండి, మన మౌంటైన్స్, హిమాలయ మౌంటైన్స్ ఎక్కడైతే రాక్స్ ఉంటాయో అక్కడ పెరిగిన కొన్ని మొక్కలు, ఆ తర్వాత దాని మీద ఆధారపడి ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా డికంపోజ్ అయిన తర్వాత ఇదొక తార్ లెక్క, మనం తార్ అంటుంటాం రోడ్డు మీద వేసేది, అలా తార్ లాంటి మెటీరియల్ తయారయ్యి ఆ తార్ లాంటి మెటీరియల్ డీకంపోజన్ అయిన తర్వాత ఉండే ప్రోడక్ట్స్ మనం చూస్తూ ఉంటామా, గేదె కానీ ఆవు కానీ ఈ పేడ వేస్తే దాన్ని మళ్ళీ ఎరువుగా వాడుతూ ఉంటాం. ఆ విధంగా ఈ తార్ లైక్ మెటీరియల్ అక్కడ నుంచి ఉండేదాన్ని తీస్తే సో దాన్ని మనము శిలాజిత్గా వాడుతూ ఉంటాము. ఇందాక చెప్పిన అశ్వగంధ అనే పౌడర్ ఏం చేస్తుందో ఈ శిలాజిత్తు కూడా దాదాపు సెక్షువల్ పవర్నే కాకుండా టెస్టోస్టెరోన్ ఇంప్రూవ్ చేయడం, స్ట్రెస్ను తగ్గించడం, పెర్ఫార్మెన్స్ని పెంచడం, ఇవన్నీ కూడా ఇవి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 2 వాడడంలో తప్పు లేదు, వాస్తవం అయితే ఉంది. కానీ నిజంగా మీ సెక్స్ పవరు తగ్గనీకి ఏదైనా ఒక కారణం ఫిజికల్గా ఉండేది ఉందనుకుందాం. అంటే ఏంటి, వాస్కులారిటీ అంగంలో అంటే పెనిస్లో వాస్కులారిటీ తగ్గితే ఆబ్వియస్గా ఏమవుతుంది, ఎరెక్షన్స్ తగ్గిపోతాయి. నువ్వు ఆ కారణం పెట్టుకొని నేను రోజు గ్లాస్ దొరికింది కదా, మంచి ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన పాలల్లో వేసుకొని కలిపేసుకొని తాగేస్తున్నాను, నాకు పెరగాలి అనుకుంటే మాత్రం పెరగదండి. అర్థమైందా? సో మీ కారణం తెలుసుకోవాలి. లేదా నర్వ్స్ వీక్నెస్ ఉండొచ్చు మీకు, మీరు వాస్కులారిటీ ఇష్యూ ఉందా, నర్వ్స్ వీక్నెస్ ఉందా, లేదా హార్మోనల్ ఇష్యూ ఉందా, రీజన్ తెలుసుకొని దాంతోపాటు మీరు అనుకుంటున్న ఈ 2 అశ్వగంధ అండ్ శిలాజిత్ వీటికి యాడ్ అయిందనుకోండి, ఖచ్చితంగా మీ సెక్షువల్ పవర్ మునుపటి కంటే మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అయితే చాలామంది చేసే పొరపాటు, సార్ భలే ఉంది కదా అనేసి యూజువల్గా తీసుకుంటే కాంపోనెంట్ కంటే దొరికింది కదా ఒక గ్లాస్లో లేదా ఒక క్యాప్సూల్ తీసుకోమంటే 3-4 తీసుకుంటే పవర్ ఎక్కువ అవుతుంది అని ఆలోచించి ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు డయేరియాలు, తలనొప్పులు తప్ప ఇంకేం ఉండవు. సో అది కూడా మీరు డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకొని తీసుకుంటే, మీకు కారణము మేము చెప్తున్నాము పలాందుందని, దాంతోపాటు ఇది మీకు అడిషన్ అవుతుంది. సో అప్పుడు మీ సెక్స్ పెర్ఫార్మెన్సు ఖచ్చితంగా బాగవుతుంది. థ్యాంక్ యూ విఎస్.